జోహార్ 77 తుఫాన్ మృతవీరులు జోహార్ 77 తుఫాన్ మృతవీరులు జోహార్ 77 తుఫాన్ మృతవీరులు జోహార్ 77 తుఫాన్ మృతవీరులు 48 సంవత్సరాల నాడు దివసీమను అల్లకల్లోలం చేసిన తుఫాను ప్రతి సంవత్సరం ఈ స్మారక మృతుల్ని స్మరించుకుంటూ వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం జరుగుతుంది. ఊహించని రీతిలో ఆ రోజు చెప్పిన దానికంటే 10,000 మంది కంటే పైనే చనిపోయారు. ఇవాళకు కూడా అటువంటి గ్రామాలు కొన్ని ఉన్నాయి. ఇవాళ మన ఎడ్లంక చూస్తే ఎడ్లంక రేవులో కలిసిపోతుంది. చాలా ఇళ్ళు పోయినాయి. ఎదురుమడి దెబ్బల మీద సుమారుగా 10,000 మంది జనాభా నివసిస్తున్నారు. దానికి రహదారి కావాలి. ఏదైనా హార్ట్ అటాక్లు ఇంకేదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, డెలివరీ టైం కేసులు వచ్చినప్పుడు అక్కడి నుంచి అవనగడ్డ దాకా రావడానికి రాత్రిపూట అయితే 4-5 గంటలు పడుతుంది. దానికి రహదారి ఏర్పాటు చేయాలి. ఇవన్నీ ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు లోగడ 1952లో బుచ్చికోటయ్య గారు ఇక్కడున్న పరిస్థితులు, తీర ప్రాంతంలో ప్రజలు పడే ఇబ్బందుల్ని నెహ్రూ గారి టేబుల్ మీద ఏలకాయ ఉరవడకాయని ఇక్కడ తీసుకెళ్ళి ఆ టేబుల్ మీద పెట్టారు. ఏంటని అడిగితే తీర ప్రాంతంలో ఈ తిని బతుకుతున్నారు ప్రజలు. 7 సార్లు ఉడికిస్తే కానీ చేదుపోదు. ఆ చేదుపోయిన తర్వాత దీన్ని తింటున్నారు. వాళ్ళకి రహదారులు కల్పించాలా, వాళ్ళకి మత్స్య సంపద దొరుకుతుంది కానీ దాన్ని పై ప్రాంతాలకు తీసుకెళ్ళి అమ్ముకుంటానికి రహదారులు కావాలని ఆ రోజునే చెప్పాడు 52లోనే నెహ్రూ గారికి. అది ఆ తర్వాత వాళ్ళు అధికారంలోకి రాలేదు. ఇట్లా ఇప్పుడున్న అధికారులు ఎవరు దాన్ని పట్టించుకోకుండా మీరందరూ చూస్తున్నారు. ఈ తీర ప్రాంతంలో ఉండేది ఎక్కువ ఫిష్మెన్ కమ్యూనిటీ. మొన్న ఉద్దేశించి నాకు వాళ్ళు ఓటేయలేదు, ఈ ఓటైపోవటం అనేది నేను వాళ్ళకి పని ఎందుకు చేయాలంటారు. ఇక్కడ స్థానికంగా ఏ ఎమ్మెల్యే గెలిచినా ఆయన ఇక్కడ ఉన్న జనాభాకి అందరికీ ఎమ్మెల్యేనే, ఆయన ఓటేసిన వాళ్ళకి ఎమ్మెల్యే కాదు. మరి ఈ మాత్రం ఇంతకాలం నుంచి 25-30 సంవత్సరాల నుంచి అధికారంలో ఉండి ప్రతిపక్షాల వాళ్ళు కట్టపోయినా ఓటేశారంటాం. అసలు అధికారంలో ఉంది మీరేగా 25 ఏళ్ళు కట్టండి. మీకు కట్టపోయినా మీకు ఓటేశారు. మేము శాంక్షన్ చేయించాం. దాన్ని టెండర్ పిలిచారు. ఇవాళకి ఆ టెండర్ వేసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు శ్రీకాకుళం దగ్గర, వల్లభనేని వెంకటేశ్వరారండి. ఇవన్నీ ఏంటంటే ప్రతిదీ నీ ఖాతాలో వేసుకుంటాం కోసం చేస్తాం. ఇవాళ ఈ టైంలో నేను అనవచ్చాను వద్దు, మండలకృష్ణరావు కొన్ని పనులు చేశారు, కాదంటలేదు. మనవడు కొడుకు కరోనా టైంలో ఎక్కడున్నారు వాళ్ళు? ఒక విపత్తు వచ్చి జనం చచ్చిపోతుంటే ఎక్కడ కనపడ్డారు? ఇవాళ వచ్చి ఏదో సంస్కరణలు అని చెప్పి ఏం చెప్పి అందరిని కేకేసుకొచ్చి నీ గౌరవం పెరగడం కోసం, నీ ప్రాబల్యం కోసం ఈ పనులు చేయడం తప్ప ప్రజల్ని ఉద్దేశించి ప్రజలకు ఉపయోగపడే పని నువ్వు ఏది చేయట్లా. ఆ ఎడ్లంక బ్రిడ్జ్ కోసం 8.5 కోట్లు పాత గవర్నమెంట్లోనే శాంక్షన్ ఉంది. పాత గవర్నమెంట్లో అయినాయి. దాన్ని అట్టు వదిలేసావు. కంపోస్ట్ యార్డ్ది ఉంది. కంపోస్ట్ యార్డ్ మారుస్తుంటే పిటిషన్లు పెట్టించావు. ఇవన్నీ ఏంటంటే నిన్ను ఆ పని చేసుకో, దాంట్లో నువ్వు గౌరవం పెంచుకో, బాగానే ఉంటుంది. కానీ ప్రజల అవసరమైన పనులు కూడా వాళ్ళు నాకు ఓటీ లేదు, వీళ్ళు నాకు ఓటీ లేదు అని అడ్డం కొట్టే పనులు చేయడం అనేది చాలా దుర్మార్గమైన పని. నిన్ను ప్రజలు క్షమించరు. ఆ పరిస్థితి దాకా తెచ్చుకుంటున్నారు మీరు. ఖచ్చితంగా ఎవరిని అడిగినా నువ్వు మాట్లాడిన తప్పని చెప్పగలరు. నీ పక్కన చెప్పలేరు కానీ నీకు వచ్చే కోపాన్ని కానీ తట్టుకుని ఇవాళ ఈ ఎక్కడైతే తుఫానులో చచ్చిపోయిన కుటుంబాలు ఉన్నాయో, తీర ప్రాంత ప్రజలు ఉన్నారో, ఆ తీర ప్రాంత ప్రజల అవసరాలని తీర్చేటట్టుగా ఏ పాలకులు ఉండాలా, దాన్ని సక్రమంగా నడపమని మా కోరిక. నిన్ను విమర్శ చేయడం కాదు కానీ ఆ ఎదురుమండి బ్రిడ్జి, ఎడ్లంకది పరిష్కారం చూపిస్తే బాగుంటుంది. దీక్ష ఈ పద్యానికి దీక్ష చేస్తాడు. మా పులిగడ్డ పెంగుడు ఆఖరి నిమిషంలో వచ్చి దీక్షకి కూర్చున్నాడు. అట్లాగే బందర్లో అమరనాథ దీక్షను పెట్టాడు. మరి ఇవన్నీ ఏంటి? నువ్వు చేస్తేనేమో మంచి గాంధీవాదం, మిగిలిన వాళ్ళు చేస్తేనేమో గాడ్సేవాదం ఏంటి? దీన్ని కూడా అర్థం చేసుకుని మాట్లాడుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా మనకు నోరుంది కనుక ఎట్టా పడితే అట్టా మాట్లాడితే ఎక్కడ ఏ సందర్భమైనా మాట్లాడాలనిపిస్తుంది మీరు మాట్లాడే మాటలకి. అట్లా చేసుకోవద్దని చెప్పి ప్రజలకు మేలు చేయమని చెప్పి కోరుకుంటున్నాను.